హాయ్ గాయ్స్, నేను మీ రాణిని, గుడివాడ రాణిని వచ్చేసేసాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బాగా చేసుకున్నారా? మీరు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నేను కూడా మంచిగానే చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు, ఫ్యామిలీ, అల్లుడు వీళ్ళందరూ రాబట్టి వాళ్ళతోటి హ్యాపీగా నేను సెలబ్రేట్ మంచిగా చేసుకున్నాను సండే రోజైతే. ఇంకేంటంటే ఇంకా క్రికెట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మధ్యాహ్నం 3 o'clockకి మంచిగా బిర్యానీలు అవి వండుకొని మన హైదరాబాద్ క్రికెట్ చూశాను, కానీ పాపం ఓడిపోయిందనమాట. ఆ క్రికెట్ గురించి పక్క పెట్టేసేస్తా. నేను ఈ 3 days గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే తెలిసిందే కదా, మనం ఒకరి చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన విలువైన టైంని మనం వ్యర్థం చేసుకోకూడదు కదా. ఎందుకంటే ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే, ఆ రోజు బిజీ. సండే సాటర్డే వచ్చిందని పిల్లలు ముందే ఒకరోజు ముందే వచ్చేసిస్తున్నారనమాట. ఇంకా సాటర్డే రోజు ఇక పిల్లలు గోల అది ఇది వీడియో తీసుకోవడానికి. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు టీవీలో సౌండ్ కానీ ప్లస్ పిల్లలు ఏడిచింది కానీ వచ్చిందనుకో కాపీ రైట్స్ వస్తుంది అనమాట. మీకు అర్థమయ్యేలాగా చెబుతున్నాను. ఎందుకంటే కొంతమంది బడేలు కాకి లాంటి వాళ్ళు వీడియోస్ పెట్టలేదు, మనం 30 మందిని పంపిస్తామని చెప్పాం కదా కొడతానికి, అందుకే పెడతలేదు అనుకుంటుంది. ఇదేనా చెయ్య నీ చీపిడి మొహందానా, అందు గురించి కాదు, నేను క్లారిటీ ఇస్తున్నా. పిల్లల సౌండ్ అంటే పిల్లలు ఏడుస్తారు కదా, అది దీంట్లో సౌండ్ వినిపించిన టీవీ పాటలు కానీ ఏదన్నా అది వినిపించిన కాపీ రైట్స్ వస్తుంది, వీడియో దొబ్బిద్ది అనమాట. వీడియో యూట్యూబ్ అయినా తీసుకోడు, కాపీ రైట్స్ వేసేస్తాడు. అప్పుడు ఆ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ 0 కాడికి వెళ్ళి పడిపోద్ది అనమాట. మొన్న నేను గోవా వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాగైంది. నాకు తెలియక ఏం చేశాను, ఇట్లాంటి షార్ట్ వీడియోలు తీసుకున్న అయిపోయేది. నేను ఏకంగా లైవ్ అని పెట్టడం వల్ల అక్కడ నైట్ పూట గోవాలో సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ దీంట్లో రికార్డింగ్ అయినాయి కదా లైవ్లో, అంత మంచి లైవ్ అండి. పోయింది, యూట్యూబ్ అయినా కాపీ రైట్స్ పెట్టేశాడు, డిలీట్ చేసేసాడు. అదనమాట. అందుకని వీడియోస్ అలా పెట్టాలంటే కొంచెం ప్రశాంతంగా, ఇది ఇప్పుడు ఆ పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ప్రశాంతంగా ఉంది కాబట్టి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఏమంటున్నావే ఇక పక్కలు అదేది బడేలు కడతారు తీసుకొస్తున్నాను. బడేలు కడతారు తీసుకొచ్చా. ఏం చెబుతున్నావు? ఆల్రెడీ మీ నాన్న సైకిల్ కూడా తీసుకొస్తాను. సారీ గాయ్స్, లేట్ మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్దేమో. ఈ బడేలు కాకి వల్ల నాన్న సైకిల్ అనమాట. ఇది కొంచెం కాస్ట్, రేట్ ఎక్కువైనా పర్లేదులే, కూర్చో. నీ బతుకు లాస్ట్లో మీ నాన్న జాంకాయలు, రేగ్గాయలు, ఈతకాయలు అని అమ్ముకొని అలా బ్రతికాడు, అలా పోషించాడు నిన్ను. చాలాసార్లు నా లైవ్లో వీడియోలో పెట్టాను. సిగ్గు శరం ఏమన్నా నీకు ఉంటే నువ్వు నీ బతుకుని వెనకాల నీదేంటో నువ్వు చూసుకో. ఒకటే ఒక మాట అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచిగా బతికి మంచిగా హ్యాపీగా ఉంటుంటే ఈ బడేలు కాకి ముండ లాంటి వాళ్ళు, దీని ఫ్రెండ్ ఒకది ఉంది దాని లాంటి వాళ్ళు చూసి వారవలేక వాళ్ళకి నోటుకొచ్చినని మాట్లాడుతున్నారనమాట. అంటే ఊరు గొడ్డుపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా చెల్లిద్ది అని అనేసి నోరుకి ఏదొస్తే ఆ మాట చెప్పు. కొత్త చెప్పుతో కూడా కొట్టనే మిమ్మల్ని, మీ ఇద్దరిని, నీ ఫ్రెండ్ నా నిన్ను పాత చెప్పుతో కొడతా, అర్థమవుతుందా? సిగ్గు తప్పిన ముండా. ఇంట్లో పని చేసుకోవడానికి దీనికి గుద్దొంగది కానీ దీనికి ఒళ్ళొంగది కానీ ఊరి మీద పడి దొంగసాటికి వెళ్తున్నావా? మళ్ళీ నువ్వు చర్చికి దొంగసాటికి వెళ్తున్నావా? ఇదేం బతికండి. దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీ చర్చి అవుతుంది. నీతి నిజాయితీగా కష్టపడి కట్టిన చర్చి అయితే అక్కడ పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైన అభిషేకం కల ప్రార్థనలు అక్కడ ఉండుంటే ఇలాగా ధైర్యంగా బైబిల్ పట్టుకొని ధైర్యంగా చర్చికి వెళ్ళేది. దీని దగ్గర అలాంటిది లేదు కదా. దీని దగ్గర నియత లేదు, అక్కడ పాస్టర్కి నియత లేదు. అక్కడ పాస్టర్ నియత లేదు కాబట్టి దొంగసాటికి వెళ్ళి రప్పించుకుంటున్నాడు. నాకు ఖాళీ ఒక షార్ట్ కట్లో ఒకటే నాకు తెలిసింది. నిన్న నువ్వు సండే రోజు నువ్వు చర్చికి వెళ్ళావని నాకు తెలిసింది. నాకు తెలిసింది. ఇంత సిగ్గు సర లేకోకుండా
ఒక్కటండి దీనికి కావాల్సిందల్లా మోసము, అబద్ధము, జామకాయలు, రేగ్గాయలు, ఈతకాయలు అమ్ముకునే చిల్లర బుద్ధి ఎలా పోద్ది, చిల్లర అలవాట్లు ఎలా పోతాయి. ఎంత మంచిగా కూర్చొని చూడండి వాళ్ళ నాన్న సైకిల్ మీద, ఎంత చక్కగా కూర్చుంది వాళ్ళ నాన్న సైకిల్ మీద. అమ్మో, ఎందుకంటే అలాంటి ఊర్లు అమ్మడి తిరిగి ఆ పాప అలసిపోయింది కాబట్టి అలా నాన్న కొంచెం సైకిల్ మీద తిప్పవా నన్ను, నీ ఫ్రెండ్కి కూడా అంతే కదా, హాయ్ ఫ్రెండ్స్ అని నువ్వు పక్క నవ్వుతావా, పక్క ఎర్రవి నీకు ఎంత చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు దీనికి ఎంత గడ్డి పెడుతున్నా, ఎన్ని అంటున్నా, కొడుకులు చూడదు, మనవరాల్ని చూడదు. ఈ బడేలు కాకండి పడిపోతుంది చూసారా, వాళ్ళ కొడుకు పిల్లల పేరు ఎత్తంగానే పడిపోతుంది. కొడుకుని చూడదు, వాళ్ళకి పిలిచి పండగ పూట ఏదైనా బిర్యానీ వండి పెడదాము, ఏమన్నా వండి పెడదాము, ఈస్టర్ రోజు, ఆదివారం రోజు. ఇప్పుడు మేము ఉన్నామంటే మంచిగా ఇప్పుడు మా పెద్ద ఒక్కళ్ళలో ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తిన్నారు, మిగతా మేమేమున్నామంటే ఇంట్లో వండుకొని తిన్నాం. అలాగా పిల్లలకి పిలిచి కడుపు నిండా పెట్టాలి. సంతోషకరమైన ఈస్టర్ కాబట్టి, దేవుని లేచిన రోజు కాబట్టి, గొప్ప కార్యం కాబట్టి మంచిగా పిలిచి పిల్లలతో సంతోషంగా ఇంత అన్నము, బిర్యానీ, ఏదో ఒకటి చికెన్ ఏదో ఒకటి వండుకొని హ్యాపీగా ఉంటారు. కానీ దీని బతికల్లా ముసలోడికి పెట్టదు, చుట్టుపక్కల వాళ్ళకి పెట్టదు, రైమంటే వెళ్ళిపోద్ది. ఎందుకంటే దొంగసాటికి వెళ్ళిపోయి మరి దొంగ తిండి రావాలి కదా, దొంగ ప్రార్థనలు చేసుకొని రావాలి కదా, దొంగ సేవ చేసుకొని రావాలి కదా, దొంగ పాటలు పాడి దొంగ ప్రార్థనలు చేసి అవి చేసుకొని రావాలి కదా. సిగ్గు తప్పిన ముండా అస్సలు ఎన్ని అంటున్నా ఒక గాల్లో దుమ్ములాగా అట్లా ఇట్లా ఇలా దులిపేసేసుకుంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఫేమ్ అవుతామనా అలా పెడుతుంది. నువ్వు ఫేమ్ అవ్వట్లేదా? నీళ్ళ ట్యాంకి సూర్యుని ఉంచుకున్నావు, బుల్లెట్ రాజాని ఉంచుకున్నావు, మళ్ళీ వాళ్ళు సరిపోక బుల్లెట్ రాజా అన్నను ఉంచుకున్నావు. అన్నను పర్మనెంట్గా ఉంచుకోలేదండి బాబు, బుల్లెట్ రాజా అన్నను పర్మనెంట్గా ఉంచుకోలే. అప్పుడప్పుడు సండే ఇచ్చిద్ది అనమాట ఛాన్స్. సండే అందరూ పడుకున్నప్పుడు తెల్లారుజామున 4 లేచి వాడి దగ్గరికి వెళ్ళి నడుము చూపించి అప్పుడు వాడి సరదాలు తీర్పిచ్చి వచ్చింది. ఎందుకంటే పోలీసు వాళ్ళ వల్ల కాలేదనుకో, లాయర్ల వల్ల కాలేదనుకో, బుల్లెట్ రాజా వల్ల కాలేదనుకో, అలా తమ్ముడు వల్ల ఏం చేస్తుంది మరి అన్నకు అప్పుడప్పుడు ఇస్తే మంచిగా నా చేతిలోనే ఉంటాడు. మొయ్యలాకి ఇది అవ్వాలి. మరి ఇంటి విషయాలు ఉంటాయి కదా, కుటుంబ విషయాలు ఉంటాయి కదా, కుటుంబ విషయాల్లో ఎవరన్నా ఏదైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు మరి బడేలు కాకే సపోర్ట్ చేస్తాడు. బుల్లెట్ రాజా అన్నయ్య బడేలు కాకే సపోర్ట్ చేస్తాడు. అమ్మా నేను నీకున్నాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు గుసగుసలు, మళ్ళీ ఈయన ఇంట్లోకి వెళ్ళి పని చెయ్యి, బుల్లెట్ రాజా అన్నాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చెయ్యి, ఆయన గిన్నెలు కడుగు, ఆయనకి ఇల్లుడువు, ఆయనకి ఏదన్నా వండి పెట్టు చెయ్యి అంటే మాత్రం అమ్మో నా కొంగు పట్టుకున్నాడు, నా లంగా పట్టుకున్నాడు, నా నడుంగిల్లాడు, నా అది నొక్కాడు అని సమ్మర్ కథలన్నీ చెబుతావు. వేస్ట్ ముండ, గాలి కాదు నోటుకొచ్చి గాలి వాగుడు, గాలి మాటలన్నీ వాగుతూ ఉంటావు. అరే మనవరాలను చూసుకోవచ్చు కదా, సిగ్గు తప్పిన ముండా. అనాథలాగా పిల్ల అనాథేం కాదు, వాళ్ళు ఉన్నారు చూసుకునేటోళ్ళు, వాళ్ళు పెడతారు. కానీ పిల్లకు కూడా ఆశ ఉంటుంది కదా, కొడుకు కూడా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు రేపు రోజున కోడలు తిట్టదా, కోడలు అడగదా నిన్ను? ఏంటే నా కూతురు నేను చూసావు, నన్నేం చూసావు, మన అంటే చర్చికి వెళ్ళి ఆడవాళ్ళు ఎట్లా ఉంటారండి? అయ్యో వాళ్ళకి ఒక పద్ధతి. అరే మరి లేని వాళ్ళకి సహాయం చేస్తాము, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాము, లేని వాళ్ళకి సహాయం చేయమని ఉంది. 2 రెట్లుంటే ఒకటి ఇవ్వమని ఉంది, 2 చీరలుంటే ఒకటి దానం చేయమని ఉంది, మన దగ్గర కొంత ఉంటే కొంత దానం చేయమని ఉంది, 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళాలని ఉంది. అన్నీ నువ్వు చర్చిలో ఉండి నేర్చుకుంటున్నావే, అన్నీ తెలుసు కదా. మరి అన్నీ తెలుసు అన్నప్పుడు ఆ పసిపిల్ల ఏం చేసింది? పండగ రోజుని పిలిచి ఇంత మంచిగా గౌను కొని 2 చాక్లెట్లు ఇప్పించి ఆ పిల్లకి ఇంత బిర్యానీవా, ఆ కొడుకుని కోడల్ని అందరిని పిలిపించుకొని పెట్టే గుణమే లేదండి బడేలు కాకి ముండకి.
పెట్టే గుణమే లేదు. ఇది తీసుకునే గుణం ఉంది. పోస్ట్ ఆఫీసులలో కట్టలు లక్షలు జమ చేసుకునే ఆలోచనలు ఉన్నాయి. కానీ పిల్ల బతికేమైపోతుందా? పిల్లని మనం చూస్తున్నామా? పిల్లకి ఏమన్నా కొందామా? ఇప్పటి నుంచి పెళ్ళికి చీరలు కొందామా, లంగాలు కొందామా, ఏమన్నా నగలు కొందామా, ఏమన్నా అవి చేపిద్దామా, ఇల్లు శుభ్రం పెట్టుకుందామా, ఒక పరుపు కొందామా? మరి రేపు రోజున అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ పడుకోబెడతావే? ఎక్కడ పడుకోబెడతావు చెప్పండి మీరు జనాలు. ఒక్కసారి దాని ఇల్లు చూసుకోండి. అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ పడుకోబెడతావు? ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? మళ్ళీ మా పిల్ల పెళ్ళి అవుతుంది, ఎవరో రావద్దు, నువ్వు రావడానికి హక్కే లేదు అని ఏళ్ళెత్తు చూపించి అక్కడక్కడ ఆఫ్ చేయించి మనిషిని పంపించేసావే. మరి నీ బతికేంటి నువ్వు చూసుకుంటున్నావు? మరి నీ అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటాడా? నీ పక్కన పడుకుంటాడా? నీ మీద పడుకుంటాడా? నీ అల్లుడు నీ కూతురు నువ్వు పరుపుకి నువ్వు పరుపులాగా పడుకుంటే నీ మీద పడుకొని కాపురం చేస్తారు వాళ్ళు. నీకు అడిగేవాళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. నీ చర్చి వాళ్ళు కానీ, నీ పాస్టర్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల కానీ, పిల్లతో పెళ్ళి కొడుకు తరపులు కానీ ఎవరు కూడా నీకు చెప్పేవాళ్ళు లేక నువ్వు బరి తెగించి తిరుగుతున్నావు. రోడ్ల మీద పట్టుకొని బరి తెగించి తిరుగుతున్నావు. ఏమన్నంటే అది రాసిస్తా, నన్ను ఎలా తిడుతున్నారు, అలా చేస్తున్నారని మా మీద పడి ఏడిస్తున్నాం. అంటే మా మీద పడి ఏడిస్తాను అంటే పిల్లల మీద పడే, పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపి పిల్లల్ని చూడు. ఫస్ట్ పిల్లల్ని చూడు, మనవరాన్ని చూడు, కొడుకుని చూడు, కూతురిని చూడు. ఫస్ట్ కూతురికి అరే శ్రమదినాలు వెళ్ళిపోయినాయి కదా, పెళ్ళి స్టార్ట్ చేద్దాం, నా దాంట్లో అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో 3 లక్షలు ఉన్నాయి కదా, 1 లక్ష కట్నం ఇచ్చేసేసి 1 లక్ష పెట్టి గ్రాండ్గా పెళ్లి చేద్దాము, ఇప్పటి నుంచి షాపింగ్ చేద్దాము, చీరలు లంగాలని అదని ఇదని డ్రెస్సులని ఎన్నంటే పెళ్ళి అంటే ఉన్న కట్టుబట్టలతో పంపించేస్తావా? అసలు ఈ బడేలు కాకదాని ప్లాను ఏం చేసింది తెలుసండి. షార్ట్ వీడియోలో పెట్టేస్తా, ఎక్కువ లెంత్ పెట్టండి. నేను ఇది ఈ రోజుకి ఈ పూటకి ఈ మ్యాటర్ చెప్పి పెడతా, దీని బిహేవియర్ గురించి చెప్పి క్లోజ్ చేసేస్తా వీడియో. దీని క్యారెక్టర్ ఏంటి తెలుసా? పెళ్ళి అది చేస్తే అవి కొనాలా, బట్టలు కొనాలి, అది కొనాలి, అబ్బో సీర సారి కొనాలా, వాళ్ళు రాకపోవట్లుంటే మళ్ళీ పంపించడుంటే మళ్ళీ వాళ్ళు ఇటు వస్తారు, కొండలు వండి పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలి, అమ్మో డబ్బులు అయిపోతాయని ఆలోచించి అసలు ఇది పెళ్ళే చేయను అని తెలుసా. పెళ్ళి కొడుకోళ్ళకి నేను చెబుతున్నా మీకు, పెళ్ళ చిచ్చి డాకా మా కోడికి నేనెందుకు ఇచ్చి పెళ్లి చేస్తా? చిచ్చి ఆడు మరుగుజ్జు మొహమోడికి ఇట్టాగే తిట్టింది. చిచ్చి మరుగుజ్జు మొహమోడికి నేనెందుకు ఇచ్చి పెళ్లి చేస్తా? చిచ్చి ఆడు పిల్లి మొఖం వాడు పిల్లి గడ్డం వేసుకొని ఎన్నెన్ని మాటలు తిట్టిందో ఫ్రీగా లేచిపోవాలని చూస్తుంది. మీకు దాని ప్లాన్లు మీకు తెలియదండి. బడేలు కాకి ముండా ప్లాన్లు, కొజ్జాలంటి ముండా ప్లాన్లు మీకు తెలీదు. ఫ్రీగా లేచిపోవాలని చూస్తుంది. ఫ్రీగా లేచిపోతే అరే పెళ్లి చేసేది ఉండదు, ఏముండదు. ఇప్పుడు నేనేదో వీడియోస్ పెడుతున్నానని వెనక నుంచి ఒత్తిడి ఉందని, అందుట్లో కొడుకు కూడా తిడుతున్నాడనేసి, జనాలు కూడా తిడుతున్నారనేసి ఏదో 3 30 ఇచ్చి చేస్తా అంటుందంట, 30 ఇస్తా అంటుందంట. మిగతా అంతా ఇది మడిసి పెట్టుకుంటుంది అన్నమాట. అందుకనే ఇట్లాంటి విషయాల్లో అందరి దగ్గరుంటే పాటలు సాగు, ఈ బడేలు దాని కాక ఆటలు సాగవు అనేసేసి ఒకళ్ళొకళ్ళు అందరిని దూరం చేసేసి లాస్ట్కి ఎవరైతే ఆమె పక్క నుండి కుడిభుజంగా ఉండి ఆమె సపోర్ట్ చేసుకుంటూ తిరిగారో ఉన్నారో వాళ్ళని కూడా లాస్ట్కి కేసు పెట్టేసేసి ఆ విషయాల్లో దూరకోకుండా, పెళ్లి విషయంలో కానీ కార్యక్రమం విషయంలో కానీ ఏ విషయంలో దూరకోకుండా చేసేవే నువ్వు, ఏ విషయంలో దూరకోకుండా చేసేవే నువ్వు. బడేలు కాకిదల కాళ్ళు వంగిపోయి కాళ్ళు కూడా రావట్లా, సైకిల్లో దూరిపోయినాయి. కూర్చో అక్కడ, దాంట్లో మంచిగా కూర్చో. ఈ జాంకాయలు రేగాయలు అమ్ముకొని రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి అండి. ఒకటి చెప్పులు కుట్టేటోళ్ళు కూడా, ఆకుకూరలు అమ్ముకునేటోళ్ళు కూడా, రుష్యా తోలుకునేటోళ్ళు కూడా, ఎలాంటి వ్యక్తులైనా కుటుంబం గురించే కదా కష్టపడేది, కుటుంబం గురించే కదా. అలాగే ఇది మరి ఇళ్లల్లో పనిచేస్తుంది, అక్కడెక్కడ పనిచేస్తుంది, అన్నీ చేస్తుంది. చేసినప్పుడు ఎంత ఇది లేకపోతే తల్లి అంటండి. బడేలు కాకి ముండా, చిన్నాల ముండా, ఇది తల్లి.
ఒక మనవరాలకు ఒక గౌను కొనదు, వచ్చి 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 చూసేది ఉండదు, పెట్టేది ఉండదు, ₹1 చేతులు పెట్టేది, ఒక చాక్లెట్లు ఏయో బిస్కెట్లు ఏది తీసుకెళ్ళి ఇచ్చేదే లేదు. దీని క్యారెక్టర్ కొంపలమ్మటి తిరగాలిగా. కొంపలమ్మటి మన బుల్లెట్ రాజు అమ్మటి. బుల్లెట్ రాజు ఏమో సుఖానికి, నేలటానికి సూర్యుడేమో అప్పుడప్పుడు వాడు కూడా పాపం దులుపుకుంటాడు దీని దగ్గరికి. ఎందుకంటే వాడికి కూడా బాగా దిట్టంగా కూర తినాలా, మటను అవి తినాలా, మంచిగా దిట్టంగా ఇంత పట్టేసుకొని అక్కడ కూర్చుంటాడు. పని పాట లేకుండా ఆడికి ఆనుకొని ఇలా కూర్చుంటుంది. నేలటానికి సూర్యుడికి ఆనుకొని కూర్చొని ఏం చేయాలి, కేసు పెట్టాము, ఎమ్మెల్యేతో ఫోన్ చేయించావా, అయిపోయిందా, సరే ఇప్పుడు అలా నేను కవర్ పట్టుకొని ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తారనమాట మన నేలటాంకి సూర్యుడను ఈ బడేళ్ళంజ. ఎందుకంటే అప్పుడప్పుడు పాపం అటు ఆ సందుల్లోకి వెళ్ళి దులిపించుకొని వాడికి పాపం అంత తృప్తి పెట్టేసి వచ్చేసేసింది. అందుకనే దీని ఆటలో ఎక్కడ బయటపడతాయి అని అనేసేసి కొడుకుని రానియదు, కోడలు పెట్టుకోదు, ఎవరిని పెట్టుకోదు. ఆ ఇల్లు వచ్చేసేమో గవర్నమెంట్ ఇల్లేమో ఆ అరుంధతి ఇల్లులాగా తాళం వేసేసుకొని అలా పెట్టేసేసుకుంది అనమాట. ఆ ఇల్లు కూడా ఇవ్వదు. దేవుని ప్రేమ, దేవుని ఆత్మ, దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అన్ని పిల్లలకి ఆదరించి మన దగ్గర లేకపోయినా రక్తమాంసాలు అమ్ముకొనైనా కష్టపడైనా ఏం చేసైనా పిల్లల కోసమే కదండి. ఇప్పుడు భర్త లేనప్పుడు పిల్లల కోసమే కదా అంతా చూసుకోవాల్సింది, పిల్లలకే కదా పెట్టాల్సింది. లేదు, ఇటు పనికి వెళ్ళాలా, ఇటు ఒక ట్రిప్ బుల్లెట్ రాజుని కలవాలా, ఇంకో ట్రిప్ ఏమో నేలటాంకి సూర్యుని కలవాలా, ఒక ట్రిప్ ఏమో చర్చికి వెళ్ళిపోయి దూరేసేసుకొని అక్కడ ప్లాన్గా దొంగసాటుకి వెళ్ళిపోయి ప్లాన్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి. కానీ రియల్గా నేను చెబుతున్నాను, అక్కడ కనుక నాకు చర్చికి కంపల్సరీ నాకు ఈరోజు సాయంత్రం కల్లా తెలిసింది వెళ్తుందని నాకు పక్కా ఫిక్స్ అవ్వాలా. నేను మామూలు ఆడతానైతే అస్సలకే కాదు. ఏం పీక్కుంటారో పీక్కోండి నా ఇంటికి, ఓకేనా. ఏం చేసుకుంటారో చేసుకో. 30 మంది కాదు కదా, 100 మంది కాదు షేర్ ఖాన్, ఇంతేనా, 100 మంది కాదు షేర్ ఖాన్, 200 మందిని పంపించు, ఎదుర్కొంటా చూస్తానని అంటాడు చూడు రామ్ చరణ్. ఏదో సినిమాలు ఏదో గుర్తురావట్లా, దాంట్లో ఆడు రామ్ చరణ్ అన్నట్టు 30 మంది కాదే 100 మంది రండి, 100 మంది రండి. నేను ఫంక్షన్కి రాలేదంటే నాకు ఇక్కడ మా చెల్లిది బర్త్డే ఉండే, అందుట్లో మొన్ననే గోవా వెళ్ళేసి వచ్చాము ఫ్యామిలీని తీసుకొని, నల్లగా కర్రీగా అయిపోయి వచ్చాము. మొత్తం ఆ బీచ్లో ఆడుకొని కలర్ అంతా చేంజ్ అయిపోయి నీరసం అయిపోయి ఇప్పుడు గోవా వెళ్ళేసి వస్తే టైర్డ్ అయిపోరా. ఒక్కరోజు రెస్ట్ ఉంటుంది, అంతా అన్ని 50,000 ఖర్చు పెట్టుకొని గోవా వెళ్ళినప్పుడు బీచ్లకి తిరగకుండా ఉంటామా, అక్కడిక్కడికి వెళ్ళకుండా ఉంటామా, మళ్ళీ ఇంటికి రావాలా, రూమ్కి రావాలా, మళ్ళీ తడిసిన బట్టలు పిండుకోవాలా, ఆరేసుకోవాలా, మడత పెట్టుకోవాలా, ఎన్ని ఉంటాయి. టూర్ అన్నాక అలసిపోయా, ఇటు బర్త్డే సర్లే అనేసి నేను రాలేపోయిన దానికి బడేలు కాకి ఫ్రెండ్ అంటదంట వేస్తే ఫోన్ చేసి ఏంటి అది వస్తుందా రమ్మాను, భయం వేస్తుందా, ఇక్కడికి వస్తే చెప్తాం. ఏం చెప్తారే, మీ పనసపిక్కల పాస్టర్కి నీకు బడేలికాకి ఎవరైతే 30 మంది వాళ్ళు వస్తారంటున్నారో సబీనా సరిపేసి అని శుభ్రంగా తోమేస్తాను. ఖబర్దార్, నా జోలు నా విషము ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా మాట్లాడితే మాత్రం మంచి మర్యాదగా ఉండదు. మంచి బతకండి, మంచి కష్టపడి బ్రతకండి, కష్టపడి బ్రతుకు. పిల్లలు చూసుకో ఫస్ట్, బడేలు కాకిదాన్ని ఫస్ట్ పిల్లలకి పిలిచి మంచి ఇంత అన్నం వండి పెట్టు. నువ్వు ఆదివారం రోజు ఈస్టర్ రోజు పిలవలేదంటేనే నీ బతుకు వ్యర్థం. వాళ్ళకింత నువ్వు చూస్తలేదు, వాళ్ళకి పట్టించుకోవట్లేదంటే అసలు నువ్వు బ్రతికి వ్యర్థం. అసలు నేను అనవసరం భూమి మీద ఆ మంచి మనిషి వెళ్ళిపోయి నిన్ను దరిద్రపు మనని భూమి మీద ఉంచారు చూడు. అది ఎందుకంటే మంచి వాళ్ళు ముందుగానే చనిపోతారంట ఫ్రెండ్స్, మంచి వాళ్ళు ముందుగానే చనిపోతారంట.
అంటే ఏదో ఇదైపోయి కాదు, మంచి వాళ్ళని ముందే తీసేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనకుండే శ్రమలో వచ్చే శ్రమలో చాలా ఉన్నాయి. కరువు కాలాలు వచ్చేస్తాయి, శ్రమలు వస్తాయి. మన ఇప్పుడు దేశం మీద దేశం బాంబులు వేసుకోవట్లే, మన హైదరాబాద్ దాకా ఇక్కడ ఇండియా దాకా రాలేదని మనం అనుకోవద్దు. ఏ టైం ఏ గడియ ఏ సమయం మనకు తెలియదు. అందుకనే ఎడతెక్క ప్రార్థన చేసుకొని ఉండాలని దేవుడు వాక్యం అదే చెబుతుంది మనకి. అదనమాట. ఇంకొకసారి నువ్వు సాతానుది కాబట్టి, నువ్వు సాతాను వేసిన సంఖ్యలతో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆడు సంఖ్యలు వదిలే వరకు నువ్వు ఆడి మాట ఎన్నుకుంటా, సాతాను మాటలు ఎన్నుకుంటా, ఆడి పక్షాన్ని నువ్వు వ్యాజ్యవాడు. దేవుడి పక్షాన నువ్వు వ్యాజ్యవాడు. దేవుడు నీ పక్కన లేడు, ప్రభు లేరు నీ పక్కన. నువ్వు సాతాను పెట్టావు కాబట్టి సాతాను మాటలు ఎన్నుకుంటా. పిల్లలనే ప్రేమ లేదు, మనవరాలే ప్రేమ లేదు, కూతురు అనే ప్రేమ లేదు. మరి కూతురు అని పిఎస్లో పెద్ద అని ఏడ్చుకుంటూ చెప్పావు కదా. మరి ఏడ్చుకుంటూ చెప్పిందని మొత్తం ఉన్నది ఇచ్చి చేసేయి. ఆ ఇల్లు కూడా ఇచ్చేయి. ఎవరికి ఇస్తావు? ఆ ఇల్లు కూడా ఇచ్చేయి. సరే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ. మరి మళ్ళీ రేపు మంచి ఎపిసోడ్తో మళ్ళీ వస్తాం. బాయ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ. బాయ్.